మీరు ఒక 30-35,000 వరకు ఇన్కమ్ జనరేట్ చేసుకోవచ్చు. ఏ కంపెనీ అయినా తీసుకోండి, ఇది మేము ఛాలెంజ్ చేసి చెప్తాము. ఏ కంపెనీ అయినా సరే, ఇది లోకల్ది, ఇది మన ఇంటర్నేషనల్ స్టాండర్డ్. ఎన్ని లక్షలు పోసి బిజినెస్ స్టార్ట్ చేసినా కూడా అది సక్సెస్ అవుతానికి మెయిన్ రీజన్ అయితే మనకి రైట్ ఇన్ఫర్మేషన్ ఉండడమే ఫ్రెండ్స్. అంటే ఎక్కడ తెచ్చుకోవాలి, ఎక్కడ సేల్ చేయాలి, లేదు ఎలా స్టార్ట్ చేయాలి, ఎవరి దగ్గర కొంటే సక్సెస్ అవుతుంది, అండ్ ఎలాంటి ప్రోడక్ట్ క్వాలిటీ ప్రోడక్ట్ కొనాలి అనేది ఖచ్చితంగా తెలుసుకొని బిజినెస్ స్టార్ట్ చేస్తేనే ఏ బిజినెస్ అయినా కూడా నిలుస్తుంది, సక్సెస్ సాధిస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ట్రెండీ హ్యాండ్స్. నేను మాల్ఫీ. సో మన కంప్యూటర్ ఎంబ్రాయిడరీ బిజినెస్కి మెయిన్ పునాది వచ్చేసి సర్వీసెస్. చాలా కంపెనీస్ సేల్ చేస్తున్నాయి కంప్యూటర్ ఎంబ్రాయిడరీ మెషిన్స్ని, బట్ సర్వీసెస్ కాడికి వచ్చే వరకు ఫెయిల్ అవుతుంది. స్పెషల్లీ గత 15 ఏళ్ళుగా సర్వీసెస్లో ఉన్నారు అండ్ కొన్ని సంవత్సరాల నుంచి వీళ్ళు సేల్స్ కూడా చేస్తున్నారు ఎంబ్రాయిడరీ మెషిన్స్. సో ఇది వచ్చేసి వీళ్ళ ఎంబ్రాయిడరీ ఒక టెస్టింగ్ ల్యాబ్ అని తెలిసిందంటే ఇక్కడ 24 hours మనకి ఈ మిషన్ రన్ చేస్తారు. ఒక కొత్త ఎక్విప్మెంట్, ఒక కొత్త మిషన్ వచ్చినప్పుడు దాన్ని 24 hours రన్ చేసి దాంట్లో ఏమేమి ప్రాబ్లమ్స్ వస్తున్నాయో వీళ్ళు రిజాల్వ్ చేస్తారనమాట. సో ఇక్కడ సర్వీస్ బేసిక్గా చేసేది వీళ్ళు సర్వీస్ అంట, బట్ మెషిన్స్ కూడా సేల్ చేస్తుంటారు. అది ఎవరికి, డీలర్స్కే సేల్ చేస్తారు జనరల్గా. ఎవరైనా కస్టమర్స్ వస్తే కూడా సేల్ చేస్తామని చెప్పారు. సో ఇక్కడ మనకి ఎంబ్రాయిడరీ మిషన్స్కి ఈ స్టూడియోకి భవ్య గారు ఉన్నారు. నమస్తే అండి భవ్య గారు. నమస్తే మేడం, వెల్కమ్ టు ఎంటీసీ ఎంబ్రాయిడరీ మిషన్స్. సో నేను మీ భవ్య. మా దగ్గర చాలా వెరైటీస్ ఆఫ్ మిషనరీస్ ఉంటాయి మేడం. బేసిక్ లెవెల్ నుంచి మన దగ్గర ప్రీమియం క్వాలిటీ మిషనరీస్ ఉంటాయి. సో స్మాల్, మీడియం, లార్జ్ ఏరియా ఫ్రేమ్ సైజెస్ అన్ని మిషనరీస్ ఉంటాయి. సో ఇవేంటంటే మనకి ఫుల్లీ అడ్వాన్స్డ్ హై టెక్నాలజీ మిషనరీస్ అనమాట. నేను ఈరోజు మీకు మా దగ్గర ఉన్న మిషనరీస్ యాక్చువల్గా ఏంటి, ఇక్కడ జరుగుతుంది, మా స్పెషాలిటీ ఏంటి అనేది మీకు చెప్తాను. సో మీరు మా స్టోర్కి విజిట్ చేయాలనుకున్నా, లేకపోతే మా డెమో తీసుకోవాలనుకున్నా, మీరు ఈ వీడియోలో ఉన్న పైన నెంబర్స్ కనిపిస్తున్నాయి కదండి, ఆ నెంబర్కి కాల్ చేయొచ్చు. స్టోర్కి విజిట్ చేయాలనుకుంటే సుచిత్ర నుంచి మీరు కుత్బుల్లాపూర్ రోడ్కి రావాలి. అక్కడ మనది భాగ్యలక్ష్మి కాలనీ, రోడ్ నెంబర్ 5, స్ట్రీట్ నెంబర్ 5కి వచ్చి అక్కడ మన స్టోర్ ఉంటుంది. లేదు అనుకుంటే మీరు వచ్చే ముందు మాకు కాల్ చేసినా కూడా మీకు మేము అడ్రస్ అనేది గైడ్ చేస్తాం. సో ఇది వచ్చేసి మా బేసిక్ మోడల్ అండి. ఫస్ట్ మోడల్ ఇది 400x600. ఇలా వచ్చేసి మనకి 16 inches ఉంటుంది. ఇలా వచ్చేసి మనకి 24 inches, మనకి ఇలా 10 inches స్క్రీన్ వచ్చేసి దీనికి ఉంటుంది. సో దీనికి మనము 4 సింపుల్ స్టెప్స్లో మనకి ఎంబ్రాయిడరీ అనేది జరిగిపోతుంది. ఎవరైనా ఈ మిషనరీస్ కొనొచ్చు మేడం. ఎడ్యుకేషన్తో దీనికి ఎటువంటి సంబంధం లేదు, ఎందుకంటే మనం డిజైన్ చేసుకున్న సాఫ్ట్వేర్ ఇది. దీంట్లో దాహో A15+ అడ్వాన్స్డ్ వర్షన్ సాఫ్ట్వేర్ ఉంటుంది. సో సింపుల్ 4 స్టెప్స్లో మనకి ఎంబ్రాయిడరీ అనేది జరిగిపోతుంది. సో ఫస్ట్ స్టెప్లో చూసుకుంటే మనము దీనికి డిజైన్ సెలెక్షన్ చేసుకుంటాము. సెకండ్లో వచ్చేసి ఏంటంటే మనం దీని యాంగిల్ చేంజెస్ ఉంటాయి. థర్డ్లో వచ్చేసి ఏంటంటే మనం దీనికి కలర్ కాంబినేషన్స్ ఇచ్చుకుంటాము. ఫోర్త్లో వచ్చేసి ఏంటంటే మనం జస్ట్ పవర్ బటన్ కొట్టేయడం అండ్ దీనికి వచ్చేసి మనకి ఎంబ్రాయిడరీ అనేది జరిగిపోతుంది అనమాట. సో ఇప్పుడు ఇది బేసిక్ మనకి ఎన్ని నీడిల్స్ ఉంది మేడం ఇది? సో ఇది మనకి 12 నీడిల్స్ ఉంటుంది మేడం. 12 నీడిల్స్ మిషన్ ఇది. 12 నీడిల్స్ మిషన్ ఇది. సింగిల్ హెడ్, ఫుల్లీ ఆటోమేటెడ్ ఉంటుంది. ఆటో ట్రిమ్మర్ ఉంటుంది మనకి, ఆటో కలర్ చేంజింగ్ ఉంటుంది అండ్ ఇవి లో పవర్ కన్సెప్షన్ అనమాట. సో మనం ఒక్కసారి ఒక డిజైన్ పెడితే దానికి కలర్ కాంబినేషన్ సెట్ చేసుకుంటే వన్ ఆఫ్టర్ ది అదర్ ఎంటైర్లీ అది కుట్టుకుంటూ వెళ్ళిపోతుంది అనమాట. మనకి దీని మీద జరీ కూడా చాలా నీట్గా వస్తుంది. సో మనం ఇక్కడ మీరు చూసినట్టయితే చూడండి ఎంత నీట్ ఫినిషింగ్ ఉందో. చిన్న ఆల్ఫాబెట్స్ కూడా. సో ఈ ఆల్ఫాబెట్స్లోనే మనకు వేరియేషన్ ఉంది చూడండి. ఇక్కడ ఒక వేరియంట్ ఉంది, ఆ ఫాంట్ ఇక్కడ ఒకటి ఉంది. సో ఇది కూడా చూసారు కదా, దీనికి కూడా బార్డర్ ఎంత నీట్గా వచ్చిందో. నీట్గా ఇట్లా ఎంబోజ్ అయ్యి వస్తుంది అనమాట మన వర్క్. సో ఇంత నీట్ ఫినిషింగ్ ఉంటుంది. సో మన ఈ బేసిక్ మిషన్ నుంచి హై అడ్వాన్స్డ్ మెషినరీస్ ఐ మీన్ లార్జ్ ఫేమ్ ఏరియా వరకు మనకు అన్నిట్లోనూ సేమ్ ఫినిషింగ్ ఉంటుందన్నమాట. అండ్ మనం యూజ్ చేసే ఫ్యాబ్రిక్ కూడా దీంట్లో ఆల్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ మనం యూజ్ చేసుకోవచ్చు మేడం. అది జీన్స్ మెటీరియల్ కానివ్వండి, లేకపోతే రెగ్జిన్ కానివ్వండి, లేకపోతే వెల్వెట్ అయినా, లేకపోతే లెదర్ అయినా, ఎలాంటి మెటీరియల్ అయినా మనం యూజ్ చేసి రన్ చేసుకోవచ్చు. ఒక హౌస్ వైఫ్ ఉంటుంది, తనకి నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటుంది. సో ఎన్ని రోజులలో నేర్చుకోగలుగుతారు ఈ మిషన్? సో మేడం జనరల్గా అయితే మన మిషన్ ఈజీగా ఒక 3-4 hours మనకి ఎంటైర్ దీని వర్కింగ్ మోడల్ అంతా మనకు వచ్చేస్తుంది. గ్రాస్పింగ్ పవర్ ఉన్న వాళ్ళైతే ఇంకా త్వరగా చేసేస్తారు. సో మనము ఫస్ట్ ఎవరన్నా మనకి మిషనరీ కావాలి అనుకున్న వాళ్ళకి
ఫస్ట్ మీరు రండి, మా ప్లేస్కి రండి, మా స్టోర్కి విజిట్ చేసి అసలు మిషన్ మెటీరియల్ ఎలా ఉంటుంది, దీని క్వాలిటీ ఏంటి, మనకి ఎంత ఈజీగా వర్క్ అనేది జరిగిపోతుంది, మీరు మీ చేతితో ఒక బుటీ వేస్తే మీకు అర్థమవుతుంది చాలా క్లారిటీగా. సో మేము నార్మల్గా ఇప్పుడున్న కోవిడ్ సిచ్యువేషన్స్లో కానివ్వండి, లేకపోతే లాంగ్ డిస్టెన్స్లో ఉన్న వాళ్ళకి ఏం చేస్తామంటే మేము వీడియో కాల్ ద్వారా అసిస్ట్ చేస్తామన్నమాట. వాళ్ళకి ఫ్రీ ఆన్లైన్ డెమో కూడా మనం ఇవ్వడం జరుగుతుంది. సో వాళ్ళకి అప్పుడు అర్థమవుతుంది ఓకే ఎలా ఉంటుంది, దీని రన్నింగ్ మోడల్ ఏంటి అనేది పర్టికులర్గా మనకి అర్థమవుతుంది. సో జనరల్గా మా దగ్గర ఇలా వచ్చి తీసుకున్న తర్వాత కస్టమర్కి మనము డైరెక్ట్ బాక్స్ మన దగ్గర నుంచి అయితే మ్యానుఫ్యాక్చరింగ్ అయ్యే కంపెనీ నుంచి మనకి ఎలా అయితే బాక్స్ వస్తుందో సేమ్ అదే బాక్స్ మనం డైరెక్ట్ కస్టమర్కి డెలివరీ చేసి వాళ్ళ ముందే అది అన్బాక్సింగ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం డెమో, ఇన్స్టాలేషన్, ట్రైనింగ్ అంతా మనం వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది అక్కడే వాళ్ళ ఆన్ సైట్లోనే. అండ్ వాళ్ళు వాళ్ళ చేయితో ఒక బూటీ వేసి కస్టమర్ సాటిస్ఫైడ్ అన్న తర్వాతే మా టెక్నికల్ టీం అక్కడ నుంచి మా దగ్గరికి మూవ్ అవ్వడం జరుగుతుంది అనమాట. ఆ తర్వాత కూడా మెయిన్లీ చాలామందికి క్వశ్చన్స్ వస్తాయి, బికాజ్ అంతా కొంతమంది మర్చిపోతుంటారు. సో అప్పుడు కూడా మనం వీడియో కాల్లో కానివ్వండి, ఫోన్ కాల్లో కానివ్వండి మనం అసిస్ట్ చేస్తూనే ఉంటాం. సో ఇది మన బేసిక్ అండి. దాని నెక్స్ట్ వచ్చేసి మనకి ఇప్పుడు చాలా హాట్గా నడుస్తుంది అయితే ఈ మిషనరీ. మనకి చిన్న బొటిక్ స్టార్ట్ చేయాలనుకున్న, ఎవరైనా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళకి ఇది చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది అనమాట. ఎందుకంటే దీని మీద మనకి 1 మీటర్ క్లాత్ ఈజీగా కూర్చుంటుంది. సో ఇది వచ్చేసి మనకి 500 x 800 మోడల్ అండి. ఇలా వచ్చేసి మనకి 20 ఇంచెస్ ఉంటుంది, ఇలా వచ్చేసి 32 ఇంచెస్ ఉంటుంది. సో దీనికి కూడా మనము ఇలా మూవబుల్ రోబో ఆర్మ్ ఇచ్చాము అండ్ 4 సింపుల్ స్టెప్స్లో ఇది కూడా మనకి ఎంబ్రాయిడరీ అనేది జరిగిపోతుంది. అండ్ అట్ ద సేమ్ టైం దీనికి మనం 2 అడ్జస్టబుల్ స్టాండ్స్ ఇచ్చామన్నమాట. సో దీనికి ఏది వైబ్రేషన్ కాకుండా దీని ఫినిషింగ్ అనేది నీట్గా రావాలని. సో మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది ఎంటైర్లీ జరీ వర్క్. సో మీరు ఇట్లా ఎంబోజ్ అయ్యి వచ్చింది చూడండి ఎంత నీట్ ఫినిషింగ్ ఉంటుందో. సో మన మిషనరీస్ అన్నీ ఇలా నీట్ ఫినిషింగ్తో వస్తాయన్నమాట. సో దీనికి కూడా మనకి వైఫై ఆప్షన్ ఉంటుంది. అండ్ దీని తర్వాత నెక్స్ట్ మోడల్ వచ్చేసి మనకి ఇదండి. ఇది వచ్చేసి మనకి 500 x 1200 లార్జ్ ఫ్రేమ్ ఏరియా వచ్చేస్తుంది దీనికి. సో మనకి 500 x 800లో ఏంటంటే ఒక 80 to 90% ఆల్ ఓవర్ అయిపోతే దీని మీద మనకు ఆల్మోస్ట్ ఆల్ ఓవర్స్ అన్నీ చాలా మటుకు కంప్లీట్ అయిపోతాయి. కొంచెం హెవీ వర్క్స్ వస్తేనే మనం ఫ్రేమ్ ఏరియా అనేది తీయాల్సి వస్తుంది. సో ఇది మెయిన్గా ఏంటంటే మనకి దీని మీద శారీస్ కానివ్వండి, లేకపోతే షాల్స్ కానివ్వండి, అవి ఎక్కువ మనం వేసుకోవచ్చు. దీని మీద మనకి ఈజీగా 1.5 మీటర్ బట్ట పెట్టేయచ్చు. సో మన మిషనరీస్ ఏంటంటే అట్ ఎ టైం 2 డివైజెస్ అటాచ్ చేసుకునే సపోర్టింగ్ ఉంటుంది మన మిషనరీస్కి. సో మేము ఇక్కడ చూసినట్టయితే మేము సీక్వెన్స్ అటాచ్మెంట్ ఇచ్చాము. సో మన ఎంటీసీ ఎప్పుడు కస్టమర్స్కి ఇక్కడ సీక్వెన్స్ అనేది 2 టైప్స్ ఎగ్జాక్ట్లీ లావుది ఉంటుంది. సో ఎందుకంటే ఎంటీసీ ఎప్పుడు న్యూ అడ్వాన్స్ లాంచెస్ ఎప్పుడు తెస్తూ ఉంటుంది కస్టమర్కి. సో ఇది మనం ఫస్ట్ టైం లాంచ్ చేసాము ఇట్లా డబుల్ సీక్వెన్స్. సో ఇలా దీని ఫినిషింగ్ వస్తుంది. సో ఇవి ఎక్కువ ఏంటంటే టీ షర్ట్స్ మీద తీసుకున్న, చిన్నపిల్లల డ్రెస్ మీద తీసుకుని, ఇప్పుడు మనకి శారీ బ్లౌజెస్ మీద కూడా వస్తుంది అనమాట. సో ఇలా నీట్ ఫినిషింగ్ ఉంటుంది దీనిది. సో దీనికి ఇవే కాకుండా మనం అడిషనల్ అటాచ్మెంట్స్ కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఎగ్జాంపుల్ బీడ్స్ కానివ్వండి, కార్డింగ్ కానివ్వండి, ఇప్పుడు ఎక్కువ హై ట్రెండింగ్లో నడుస్తున్నాయి అవి. సో ఇలాంటి హై అండ్ మెషిన్స్కి పెట్టుకోవచ్చా అటాచ్మెంట్స్ అనేది, లేకపోతే బేసిక్ మెషిన్కి కూడా పెట్టుకునే? సో మన దగ్గర ఏంటంటే అన్నిటికీ అన్ని ఫ్రేమ్ ఏరియాస్కి మనము మన అటాచ్మెంట్స్ అనేటివి సపోర్ట్ చేస్తాయి. సో మనది అడ్వాన్స్డ్ వర్జన్ ఉంటుంది కాబట్టి మనం ఇప్పుడు కాకపోయినా ఫ్యూచర్లో కూడా కస్టమర్ మన దాన్ని ఎప్పుడన్నా అటాచ్ చేసుకోవచ్చు. సో బేసికల్లీ మేము ఏం సజెస్ట్ చేస్తాం కస్టమర్కి అంటే, ఇప్పుడు ఈ అటాచ్మెంట్ ఉంది, సో నెక్స్ట్ కార్డింగ్ అటాచ్మెంట్ మీకు చూపిస్తాను. సో దాంట్లో ఏంటంటే కస్టమర్ ఒకటేసారి తీసుకుంటాను అంటారు, బట్ అది మనకు ఏ అటాచ్మెంట్ తీసుకున్నా మిషన్ కన్నా అడిషనల్ అమౌంటే మనకు పడుతుంది, అడిషనల్ ప్రైజెస్లో వస్తాయి అనమాట. సో వాట్ వీ మెయిన్లీ సజెస్ట్ ఇస్ మీరు ఫస్ట్ మార్కెటింగ్ చేసుకోండి. తర్వాత మీకు బ్లౌజ్ వర్క్స్ వస్తున్నాయి, ఐ మీన్ కార్డింగ్ వర్క్స్ వస్తున్నాయి, బీట్స్ కానివ్వండి, సీక్వెన్స్ కానీ వర్క్స్ వస్తున్నాయి అనుకున్నప్పుడు మీరు జస్ట్ మాకు కాల్ చేస్తే మా టీం వచ్చేసి మీకు అది అటాచ్ చేసి వెళ్తారు. లేదు అనుకుంటే మన లోకల్లో ఉన్న వాళ్ళు, మన దగ్గర 7 to 8 మిషనరీస్ జస్ట్ ల్యాబ్ టెస్టింగ్వే కాబట్టి ఇక్కడ అన్నీ. సో మీకు ఏదైనా ఆర్డర్ వచ్చినా వీ సజెస్ట్ కస్టమర్స్ మీరు వచ్చి ఇక్కడ బ్లౌజ్ వేసుకొని కూడా వెళ్ళొచ్చు అనమాట. ఓకే. సో అట్లాంటివి కూడా మనం ప్రొవైడ్
ప్రొవైడ్ సో చేస్తాం. ఇక్కడ మనకి సీక్వెన్స్ కానీ లేకపోతే కోడింగ్ అనేసి ఇంకో వర్క్ ఉంది మనకి ఇక్కడ. సో ఇలాంటి స్పెషల్ అటాచ్మెంట్స్ ఏంటంటే ఇవి మగ్గం వర్క్కి ధీటుగా ఇలాంటివి వస్తున్నాయి ఇప్పుడు అటాచ్మెంట్స్. సో ఎంబ్రాయిడరీ మిషన్ కూడా ఏం తగ్గకుండా ఇలాంటి అటాచ్మెంట్స్ తీసుకొస్తుంది. ఎంటీసీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే మేడం ఇలాంటివి మీకు డిమాండ్లో ఉండి మార్కెట్ చేసుకొని ఎక్కువ ఆర్డర్స్ వచ్చినప్పుడే ఇలాంటి అటాచ్మెంట్స్ తీసుకోండి. ఎందుకంటే ఈ అటాచ్మెంట్స్ తీసుకోవాలన్నా కూడా మినిమం మనము 50 to 1 lakh వరకు ఉంటుందంట అటాచ్మెంట్స్ ఇది. సో 50 కాకుండా 10 నుంచి కూడా స్టార్ట్ అవుతాయి కొన్ని అటాచ్మెంట్స్. బట్ మీకు మార్కెట్ చేసుకొని ఆర్డర్స్ వచ్చినప్పుడే తీసుకోవచ్చు, ఇంత పెట్టి తీసుకోవడం వేస్ట్ అంటున్నారు. ఏదన్నా 1-2 బ్లౌజెస్ ఉన్నా కూడా మనకి కస్టమర్ లోకల్ కస్టమర్ అయితే ఇక్కడ వచ్చి ఈ స్టూడియోలో ఈ టెస్టింగ్ ల్యాబ్లో మీరు వేసుకోవచ్చు అనే ఫెసిలిటీ కూడా ఇస్తున్నారు వాళ్ళ కస్టమర్స్కి. ఎగ్జాక్ట్లీ మేడం. ఇంతకుముందు నేను చాలామంది క్వశ్చన్స్ అడిగాను నా కమెంట్స్లో. క్వశ్చన్స్ ఏంటంటే జనరల్గా ఈ మెషిన్ ఇంత పెట్టి తీసుకుంటాం మేము, వేస్ట్, అసలు బిజినెసే రాదు, మూలకు పడేస్తున్నాము అనే కమెంట్స్ నేను అంటే చాలామంది అనట్లేదు. ఒక 1000 మెంబర్స్లో ఒక 10 మెంబర్స్ అన్నా ఇలాంటి క్వశ్చన్ వస్తుంది. సో ఇది ఎంతవరకు నిజం మేడం? సో యాక్చువల్గా మేడం మనము ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు అది చిన్న కానివ్వండి పెద్ద కానివ్వండి కొంచెం మనము మన సైడ్ నుంచి కొంచెం స్ట్రగుల్ అనేది ఇవ్వాలి. సో మేము కస్టమర్స్కి బేసికల్గా ఎట్లా సజెస్ట్ చేస్తాము అంటే ఇప్పుడు ఆల్రెడీ బిజినెస్ చేస్తున్న వాళ్ళకి బిజినెస్ తెచ్చుకోవడం చాలా పెద్ద విషయం కాదు, కానీ స్టార్టప్గా చిన్న మిషనరీ నుంచి స్టార్ట్ చేయాలి బేసిక్ నుంచి అనుకున్న వాళ్ళకి మేము సజెస్ట్ చేసేది ఏంటంటే ఇప్పుడు మన లేన్లోనే చూసుకుంటే మన 200 మీటర్స్ లేకపోతే 300 మీటర్స్లోనే మనకి ఈజీగా 2-3 టైలర్స్ మనకు టచ్ అయిపోతారు. సో వాళ్ళతో కానివ్వండి లేకపోతే మ్యాచింగ్ సెంటర్ వాళ్ళతో కానివ్వండి, ఇంట్లో శారీ బిజినెస్ ఎగ్జాక్ట్లీ వాళ్ళతో కానివ్వండి వెళ్ళి మీరు మాట్లాడి మా దగ్గర ఇట్లా అది కంప్యూటర్ ఎంబ్రాయిడరీ మిషనరీ ఉంది, మీరు ఎలాగో టైలరింగ్ చేస్తున్నారు బ్లౌజెస్ మీద కాబట్టి మీ దగ్గరకు వచ్చిన కస్టమర్కి ఇట్లా వర్క్ అవుతుంది ఇక్కడ అని చెప్పండి. అండ్ కావాలంటే బ్లౌజ్ మీద మీరు కొంచెం ఒక 50 or 100 రూపీస్ మనం ఇస్తాము అంటే ఖచ్చితంగా వాళ్ళు మీకు సజెస్ట్ చేస్తారు. సో మన దగ్గర ఆల్రెడీ మేము కస్టమర్స్కి చాలానే డిజైన్స్ 1000+ డిజైన్సే ఇస్తాం కాబట్టి సో మన దగ్గర ఉన్న ప్రీ డిజైన్స్ వాళ్ళకి ఇచ్చేస్తే చూస్ చేసుకొని కావాల్సిన డిజైన్స్ ఎంతనో రేట్ బట్టి తీసుకుంటారు. అట్ ద సేమ్ టైం మన కస్టమర్స్ టైలర్స్తో ఇది కూడా మాట్లాడుకోవచ్చు, నా దగ్గరికి డైరెక్ట్ కస్టమర్ వస్తే నేను వర్క్ వేసాక మీకు పంపిస్తాను. సో ఇలా మ్యూచువల్ బిజినెస్ కూడా మనకు నడుస్తుంది. అండ్ దీంట్లో ఇదే బ్లౌజ్ వర్కే కాకుండా మేడం మనం అడిషనల్ ఇన్కమ్ కూడా జనరేట్ చేసుకోవచ్చు. లోగో డిజైనింగ్ కానివ్వండి, ఫ్రేమ్ వర్క్స్ కానివ్వండి, ఇతర వర్క్స్ అన్నీ మనం చేసుకోవచ్చు. ఏమేమి ఇన్కమ్ జనరేట్ చేసుకోవచ్చు నేను మీకు చూపిస్తాను. ఇది కరెక్ట్గా జెన్యూన్ పాయింట్. మనకి ఒక వీధిలో చూసుకుంటే ఒక 10 షాపులు ఈజీగా ఉంటాయి. టైలరింగ్ ఒక 4 షాపులు, ఒక మ్యాచింగ్ సెంటర్ ఒకటి, లేకపోతే శారీ బిజినెస్ చేసుకునే వాళ్ళు, కానీ వీళ్ళందరికీ మనకి కస్టమర్స్ ఇచ్చేవాళ్ళు అనమాట. సో ఈజీగా మనకి కస్టమర్ బేస్ లేని వాళ్ళు వీళ్ళ దగ్గరికి వెళ్ళేసి టైఅప్ అవుతే తొందరగా మార్కెట్ చేసుకొని మనం ఎదగగలుగుతాము, ఈ బిజినెస్లో నిలదొక్కగలుగుతాం అనేసి మేడం చెప్తున్నారు వాళ్ళ ఎక్స్పీరియన్స్తో. ఇది వచ్చేసి మనది నెక్స్ట్ అటాచ్మెంట్ మేడం. ఇది కార్డింగ్ డివైస్ అంటారు దీనికి. సో దీని థ్రెడ్ కూడా మనకి డిఫరెంట్గా ఉంటుంది. దాని అవుట్పుట్ వచ్చేసి మనకి ఇలా ఉంటుంది. సో ఎంటైర్లీ ఇది చిన్న బాక్స్ ఏదైతే స్టీల్ది కనిపిస్తుందో ఇది ఎక్స్ట్రా అటాచ్మెంట్ అనమాట, అంతేనా? అవును మేడం, ఇది ఎక్స్ట్రా అటాచ్మెంట్ మనకి ఏది వచ్చిందో ఎగ్జాక్ట్లీ. సో దాని అవుట్పుట్ మనకి ఇలా ఉంటుంది. సో ఇది ఎంటైర్లీ కార్డింగ్ వర్క్. సో ఇది మగ్గంకి రెప్లికేట్ లాగా ఉంటుంది కానీ మగ్గం కాదు. సో దీని మీద మనం ఇట్లా చిన్న చిన్న కుందన్స్ పెట్టి దీనికి అతక పెట్టుకున్నామంటే ఇంకా మంచి ప్రైజింగ్లో మనం దీన్ని సేల్ చేయొచ్చు కస్టమర్స్కి. అండ్ ఇప్పుడు చాలా మార్కెట్లో పెళ్ళిళ్ళ సీజన్ కానివ్వండి ఎప్పుడైనా సరే మనకి దీని మీద డిమాండ్ అనేది చాలా ఉంటుంది అనమాట. ఎగ్జాక్ట్లీ. దీని మీద మనకు బ్లౌజెసే కాదు ఇట్లాంటి వర్క్ మనకి చిన్న చిన్న పౌచెస్ మీద కానివ్వండి లేకపోతే హ్యాండ్ బ్యాగ్స్ మీద కానివ్వండి చాలా బాగా సపోర్ట్ చేస్తుంది అనమాట, మనము తీసుకోవచ్చు అనమాట. సో ఎందుకంటే మేడం ఇప్పుడు మనం జనరల్గా ఒక చిన్న ఎస్టిమేషన్ ఎగ్జాంపుల్లో తీసుకుంటే 200 రూపీస్లో మనకి ఎంటైర్ ఎంబ్రాయిడరీ వర్క్ అనేది కంప్లీట్ అయిపోతుంది ఒక బ్లౌజ్ మీద. ఓకే. సో దాంట్లో మనకి థ్రెడ్ వచ్చేస్తుంది, థ్రెడ్ కాస్ట్, మ్యాన్ పవర్, ఇది కరెంటు, అట్ ద సేమ్ టైం దాని డిజైనింగ్ అండ్ మొత్తం అన్ని కలుపుకున్నా కూడా ఈ 4 ఆస్పెక్ట్స్ కలుపుకున్నా కూడా మనకి 200 to 250లో మనకి ఎంటైర్ వర్క్ అనేది కంప్లీట్ అయిపోతుంది. మినిమం డైలీ మీరు 2 బ్లౌజెస్ తీసుకున్నా కూడా ఆల్రెడీ నేను మీకు మార్కెటింగ్వి కొన్ని టిప్స్ చెప్పాను కదా, లోకల్ టైలర్స్తో కానివ్వండి లేకపోతే బొటిక్స్ వాళ్ళతో, ఇంట్లో శారీ బిజినెస్ చేసే వాళ్ళకి, మళ్ళీ
మ్యాచింగ్ సెంటర్ వాళ్ళతో మీరు ఎట్లాగో టైప్ అయి ఉంటారు కాబట్టి ఖచ్చితంగా మీకు 1 or 2 బ్లౌజెస్ ఖచ్చితంగా వస్తాయి. సో డైలీ మీరు అట్లీస్ట్ 600 పర్ డిజైన్ పెట్టుకున్నా కూడా 1200 అనేది మీరు ఈజీగా సంపాదించవచ్చు. మనం ఇంకా మంచిగా ఆన్ టైం డెలివరీ ఇవ్వాలి కానీ మన కస్టమర్ ఫ్లో ఎక్కువ ఉంటుంది. సో ఇన్ ఏ డే మీరు ఒక 2000 లేకపోతే 1500 పెట్టుకున్నా కూడా ఈజీగా పర్ మంత్ మీరు ఒక 30-35,000 వరకు ఇన్కమ్ జనరేట్ చేసుకోవచ్చు. అది జస్ట్ మినిమం మాత్రమే. మ్యాక్సిమం ఎంత చేసుకుంటారు అనేది మీ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో దీంట్లో మనం ఒక 10,000 ఈఎంఐకి పోగా కూడా మనకు ఒక 20-25 అనేది మీకు అడిషనల్ ప్రాఫిటే ఉంటుంది. ఎందుకంటే చాలామంది అంటున్నారు మేము 3 lakhs పెట్టి ఈ మిషన్ తీసుకుంటే మేము ఎంత సంపాదించగలుగుతాము, మేము మార్కెటింగ్ ఎలా చేసుకోవాలనే టిప్స్ కూడా ఇక్కడ నేను కమెంట్స్ రూపంలో ఇక్కడ క్వశ్చన్స్ అడుగుతున్నాను. మీరు ప్రీవియస్ వీడియోస్కి చాలామంది కమెంట్స్ చేసిందే ఇక్కడ క్వశ్చన్స్ అడుగుతున్నాను మేడంని. అండ్ లోన్ ఫెసిలిటీ గురించి కూడా చెప్పండి మేడం. చాలామంది అంత క్యాష్ పే చేసి తీసుకోలేరు. సో చిన్న చిన్న బిజినెస్ చేసుకునే వాళ్ళు కానీ లేకపోతే హౌస్ వైఫ్స్ కానీ ఎవరైతే స్టార్టప్ చేసుకోవాలనుకుంటున్నారో మీరేం చెప్తారు, ఏం లోన్ ఫెసిలిటీస్ అవైలబుల్ ఉన్నాయి? సో మన దగ్గర ఏంటంటే మేడం మనము కొన్ని బ్యాంక్స్తో టైఅప్ అయి ఉన్నాము. సో మీ ఎలిజిబిలిటీ ప్రకారము మీకు లోన్ వస్తుంది ఇక్కడ. సో అది మీరు ఈఎంఐలో కన్వర్ట్ చేసుకొని కూడా మా దగ్గర మిషనరీస్ అనేది తీసుకోవచ్చు. మీరు ఇక్కడ డెమో ఇస్తారా మేడం, ట్రైనింగ్ ఇస్తారా, అంటే తీసుకున్నాక ట్రైనింగ్ ఇస్తారా, లేదు మిషన్ తీసుకోకముందే మీరు ట్రైనింగ్ ఇస్తారా, ఎలా ఉంటుంది ప్రాసెస్? సో జనరల్గా మేడం మేము సజెస్ట్ చేస్తాం ఏంటంటే కస్టమర్కి ఫస్ట్ మీరు రండి, మా ప్లేస్కి రండి, మా స్టోర్కి విజిట్ చేసి అసలు మిషన్ మెటీరియల్ ఎలా ఉంటుంది, దీని క్వాలిటీ ఏంటి, మనకి ఎంత ఈజీగా వర్క్ అనేది జరిగిపోతుంది, మీరు మీ చేతితో ఒక బుటీ వేస్తే మీకు అర్థమవుతుంది చాలా క్లారిటీగా. సో మేము నార్మల్గా ఇప్పుడున్న కోవిడ్ సిచ్యువేషన్స్లో కానివ్వండి లేకపోతే లాంగ్ డిస్టెన్స్లో ఉన్న వాళ్ళకి ఏం చేస్తామంటే మేము వీడియో కాల్ ద్వారా అసిస్ట్ చేస్తామన్నమాట. వాళ్ళకి ఫ్రీ ఆన్లైన్ డెమో కూడా మనం ఇవ్వడం జరుగుతుంది. సో వాళ్ళకి అప్పుడు అర్థమవుతుంది ఓకే ఎలా ఉంటుంది, దీని రన్నింగ్ మోడల్ ఏంటి అనేది పర్టికులర్గా మనకి అర్థమవుతుంది. అట్ ద సేమ్ టైం డెమో, ఇన్స్టాలేషన్, ట్రైనింగ్ అంతా మనం వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది అక్కడే వాళ్ళ ఆన్ సైట్లోనే. అండ్ వాళ్ళు వాళ్ళ చేయితో ఒక బూటీ వేసి కస్టమర్ సాటిస్ఫైడ్ అన్న తర్వాతే మా టెక్నికల్ టీం అక్కడ నుంచి మా దగ్గరికి మూవ్ అవ్వడం జరుగుతుంది అనమాట. సో అంటిల్ అండ్ అన్లెస్ కస్టమర్ సాటిస్ఫై అయ్యి ఒక వర్క్ వేసేంత వరకు వాళ్ళకి ట్రైనింగ్ అనేది ఇవ్వబడుతుంది. సో మన నెక్స్ట్ ఇప్పుడు కార్డింగ్ చూసారు కదా, నెక్స్ట్ మన దగ్గర ఉన్న డివైజెస్ కోసం చెప్తాను నేను. సో ఇది వచ్చేసి మన దగ్గర క్యాప్ అటాచ్మెంట్ మేడం. సో దీని మీద కూడా మనకి ఇప్పుడు వర్క్ అనేది జరుగుతుంది. లైక్ ఇట్లా లోగోస్ కానివ్వండి, ఇట్లాంటి చిన్న ఆల్ఫాబెటిస్ కానివ్వండి, ఎంబ్రాయిడరీ అనేది జరుగుతుంది. ఇట్లా క్యాపే అటాచ్మెంటే కాకుండా మనకి షూ మీద కానివ్వండి లేకపోతే టై మీద, టీషర్ట్స్ మీద, ప్రతి దాని మీద మనం ఇప్పుడు లోగో వర్క్ ఎక్కువ నడుస్తుంది. క్యాప్ అటాచ్మెంట్ అన్నారు కదా లోగోకి, సో ఇది సపరేట్ మెషిన్ ఉంటుందా లేకపోతే జస్ట్ ఒక అంటే మనము ఉన్న మెషిన్కి ఎంబ్రాయిడరీ మెషిన్కి ఇది అటాచ్ చేసుకుంటానా? లేదు మేడం, ఇది మన సేమ్ మిషనరీ సేమ్ ఫ్రేమ్ ఏరియా అనే ఉంటుంది. జస్ట్ మనకి అటాచ్మెంట్ అనేది డిఫరెంట్గా వస్తుంది అనమాట. అంతే. సో అలాంటి ఫ్రేమింగ్ టేబుల్ తీసేసి మనము ఏంటంటే ఒక సపరేట్ కింద ఒకటి అటాచ్మెంట్ యాడ్ చేసుకుంటాం. ఎగ్జాక్ట్లీ అంతే, ఇది క్యాప్ అటాచ్మెంట్. మనం ఇదే కాకుండా కర్చీఫ్ మీద కానివ్వండి, ఇప్పుడు మాస్క్ మీద కూడా మనకి చిన్న చిన్న లోగోస్ వచ్చేస్తున్నాయి అనమాట. సో అట్లాంటి వర్క్ కూడా మనం వేసుకోవచ్చు. మనకి అక్కడ చూస్తున్నారు కదా ఆ మిషన్ వెనుక మీకు బేసిక్ స్టాండర్డ్ యాక్సెసరీస్ మనకి ఒక సెట్ అనేది వచ్చేస్తుంది మిషన్తో పాటు. ప్రతి ఒక్క మిషన్కి బేసిక్ మిషన్ కా నుంచి హై ఎండ్ మిషన్ వరకు అన్నిటికీ ఈ ఫ్రేమ్స్ అనేది వస్తుంది. ఎగ్జాక్ట్లీ ఆ ఫ్రేమ్స్తో పాటు మనం ఒక చిన్న టూల్ కిట్ కూడా ఇస్తాము. దాంట్లో కస్టమర్కి కావాల్సిన చిన్న చిన్న టూల్స్ కానివ్వండి లేకపోతే ఒక నీడిల్ సెట్, పెన్ డ్రైవ్ అట్లాంటివి అన్నీ ఇస్తామన్నమాట. సో కస్టమర్కి ఎటువంటి ప్రాబ్లం ఉండకూడదు. వాళ్ళ A to Z ఈ మెషిన్ తీసుకున్నామంటే ఈ మెషిన్కి సంబంధించిన A to Z ఫ్రేమ్స్ కానీ నీడిల్స్ కానీ అన్నీ ఇస్తారు. ఈవెన్ థ్రెడ్స్ కూడా ఇస్తారా మేడం? ఎగ్జాక్ట్లీ మేడం, మనకు మెషిన్కి సంబంధించిన ప్రతి రా మెటీరియల్ అన్నీ మనము కస్టమర్కి మన దగ్గర అవైలబుల్గా ఉంటాయి. అవి థ్రెడ్స్ కానివ్వండి, రెడీ బాబిన్స్ కానివ్వండి, జెరీలో షేడ్స్ కానివ్వండి, ఫ్యూజింగ్ వర్క్ ఫ్యూజింగ్ పేపర్ కానివ్వండి, లేకపోతే స్ప్రే పార్ట్స్ స్ప్రే కానివ్వండి, ఆయిల్ ట్యాంక్ కానివ్వండి, ఎవ్రీథింగ్ ప్రతిదీ కస్టమర్కి మన దగ్గర దొరుకుతాయి. మన దగ్గర రాయల్ థ్రెడ్స్ అవైలబుల్గా ఉంటాయండి. 500+ షేడ్స్ ఉంటాయి మన దగ్గర. సో ఒక్కొక్క కలర్లోనే మనకి దగ్గర 6 to 7 షేడ్స్ ఉంటాయి. సో మీకు చూపిస్తాను నేను స్పేర్స్. సో మీ దగ్గర ఓన్లీ ఎంబ్రాయిడరీ మిషన్కి సంబంధించిన అంటే మీ బ్రాండ్కి సంబంధించిన మెషిన్ స్పేర్సే దొరుకుతాయా లేకపోతే వేరే
మెషిన్స్కి సంబంధించినవి కూడా దొరుకుతాయా? లేదు మేడం, మేము ముందుగా చెప్పినట్టు మాది సర్వీస్ ఓరియంటెడ్ కంపెనీ కాబట్టి ఏ కంపెనీ మిషన్కైనా మన దగ్గర ప్రతి స్పేర్ పార్ట్ అనేది అవైలబుల్గా ఉంటుంది. సో ఇవన్నీ థ్రెడ్స్ మేడం మన దగ్గర ఇదిగోండి ఇలా షేర్ కార్డు మనము కస్టమర్కి పంపించడం జరుగుతుంది. ఎంత దూరంలో అయినా వాళ్ళు ఈ నెంబరింగ్ అనేది మనకి చెప్తే మనం ట్రాన్స్పోర్ట్లో ఆ నెంబర్స్ బట్టి కస్టమర్కి పంపించేయడం జరుగుతుంది. సో థ్రెడ్స్కి ఏమైనా మినిమం ఆర్డర్స్ అని ఉంటుందా? లేదు మేడం, వాళ్ళు సింగిల్ పీస్ నుంచి బాక్సెస్ వరకు ఎన్నైనా ఆర్డర్ చేసుకోవచ్చు. మన దగ్గర ఒక్క కలరే ఒక 10-15 బాక్సెస్ కావాలన్నా కూడా మనం ఇవ్వడం జరుగుతుంది. సో మన దగ్గర ఇలాంటి జెరీ థ్రెడ్స్ కూడా ఉంటాయి మేడం. సో చూడండి దీంట్లోనే 2 డిఫరెంట్ షేడ్స్ ఉన్నాయి మన దగ్గర. సో ఇట్లా రెడీ బాబిన్స్ కూడా ఉంటాయి మనకి. ఇట్లా ఈ స్పేర్స్ కానివ్వండి, స్ప్రే కానివ్వండి, ఇట్లా ఆయిల్ టిన్ కానివ్వండి, ప్రతిదీ మన దగ్గర అవైలబుల్గా ఉంటుంది. ఫ్యూజింగ్ పేపర్స్ కొనివ్వండి, లేకపోతే మన దగ్గర యూపీఎస్ కూడా ఉంటుంది కస్టమర్కి. సో చిన్న చిన్న సెన్సార్స్, స్పేర్ పార్ట్స్ ప్రతిదీ మన దగ్గర అవైలబుల్గా ఉంటుంది. సో మనవి ఇంటర్నేషనల్ స్టాండర్డ్ మెషినరీస్ కాబట్టి దీనికి సంబంధించిన ప్రతి స్పేర్ పార్ట్స్ మా కంపెనీవే కాకుండా వేరే కంపెనీవి కూడా ఉండే అన్ని స్పేర్ పార్ట్స్ మన దగ్గర ఉంటాయన్నమాట. సో కస్టమర్కి మేము సర్వీస్ మా మిషన్వే కాకుండా వేరే మిషనరీస్కి, వేరే కంపెనీ మిషన్స్ కూడా మీకు సర్వీస్ కావాలంటే కూడా మా టీమ్ని మీరు సంప్రదించవచ్చు. బికాజ్ మాకు ఎంటైర్ పెద్ద టీం ఉందండి. హైలీ స్కిల్డ్ ఇంజనీర్స్ ఉంటారు మా దగ్గర ఎంటీసీలో. సో మీకు ఎటువంటి ప్రాబ్లం వచ్చినా ఏ మిషనరీకి సంబంధించిందైనా మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు. మేము ఇమీడియట్గా దానికి దాని అసలు ఏంటి ప్రాబ్లం ఏంటి అని చెక్ చేసి దానికి సొల్యూషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో మన ఎంటీసీ ఎప్పుడు న్యూ డెవలప్మెంట్స్ కస్టమర్కి తేవడం జరుగుతుందండి. సో అందులో ఒక భాగంగానే ఈ ఎంటీసీ హ్యాండ్ పెయింటింగ్ ప్యాడ్. సో దీనికి మనకి ఇలా ఒక స్టైలర్స్ కూడా వస్తుంది. సో విఐపి సిగ్నేచర్స్ కానివ్వండి, లేకపోతే కిడ్స్ కానివ్వండి, లేకపోతే మీది ఏదన్నా సిగ్నేచర్ కానీ ఏదన్నా ఆర్ట్ మనం వేసినప్పుడు ఇది మనకి డైరెక్ట్గా ఇక్కడ ఎంబ్రాయిడరీ అనేది అయిపోతుంది. సో ఇది కూడా మన కొత్త స్పెషాలిటీ అనమాట. ఏదైనా మెమరబుల్గా మనం పెట్టుకోవాలి అనుకున్నప్పుడు ఈ హ్యాండ్ పెయింటింగ్ అది కూడా మనము అటాచ్మెంట్ ఇవ్వడం జరుగుతుంది కస్టమర్కి. సో ఇది ట్రాన్స్పరెంట్ ప్యాడా? కాదు మేడం, కిందిది కనిపించదు కదా. ఓకే. సో ఈ ప్యాడ్ మీద మనం ఏది గీసినా కూడా అక్కడికి వచ్చేస్తుంది, ఆ ప్యానెల్లోకి వస్తుంది. ఎగ్జాక్ట్లీ. సో అక్కడ నుంచి ఇక్కడ ఎగ్జాక్ట్ గా ఏది గీసినా కూడా ఇక్కడ వచ్చేస్తుంది ఎంబ్రాయిడరీ వర్క్ అనేది. సో అది ఏదైనా మన సో ఒక క్లాత్ మీద దించడం అంటే ఒక డ్రాయింగ్ ఒక క్లాత్ మీద దిగుతుంది ఎగ్జాక్ట్ గా ఎంబ్రాయిడరీ లెక్క. ఎగ్జాక్ట్లీ మేడం. సో అట్లాంటివి చేసుకోవచ్చు. లేకపోతే విఐపి సిగ్నేచర్స్ చాలా మందికి ఉంటుంది కదా, వాళ్ళతో వీళ్ళతో సిగ్నేచర్స్ కానీ అట్లాంటివి కూడా మెమరబుల్గా మనం దీంట్లో పెట్టి చేసుకోవచ్చు అనమాట. సో బయట చూసిన మెషిన్స్ కంటే ఇది ఎంతవరకు డిఫరెన్స్ మేడం? సో యాక్చువల్గా మేడం ఇది 500x1200 ఫ్రేమ్ ఏరియా. ఇది ఇలా వచ్చేసి మనకి 20 ఇంచెస్ ఉంటుంది, ఇలా వచ్చేసి 48 ఇంచెస్ ఉంటుంది. సో దీనికి ఏంటంటే ఇది సేమ్ మేడం, మళ్ళీ వీటి ఇంటర్ఫేస్ అనేది అన్నిటికీ సేమే ఉంటుంది. మళ్ళీ సేమ్ దీనికి 4 సింపుల్ స్టెప్స్లో మన మిషనరీ ఎంబ్రాయిడరీ అనేది జరిగిపోతుంది. దీనికి కూడా మన బేసిక్ మిషనరీ నుంచి లార్జ్ ఏరియా మిషనరీ వరకు మనకు అన్నిటికీ వైఫై ఆప్షన్ ఉంటుంది మేడం మన మిషనరీలో. సో ఎక్కడున్నా మనం ఆపరేట్ చేసుకోవచ్చు మీకు ఇందాక చెప్పినట్టు. సో ఈ మిషనరీకి ఏంటంటే మనం ఇప్పుడు 500x800 తీసుకుంటే దానికి మనం 2 అడ్జస్టబుల్ స్టాండ్స్ ఇచ్చాం. దీనికి మనము 4 అడ్జస్టబుల్ స్టాండ్స్ ఇస్తాం అనమాట. సో ఏంటంటే దీనికి వైబ్రేట్ కాకుండా, అండ్ ఇప్పుడు గేటెడ్ కమ్యూనిటీస్లో ఎక్కువ మంది ఉంటారు. ఇప్పుడు అన్నిట్లో గేటెడ్ కమ్యూనిటీస్ అయిపోయింది మేడం. సో ఎక్కడైనా సరే, సో కింద ఉన్న ఫ్లోర్ వాళ్ళకి పైన ఉన్న ఫ్లోర్ వాళ్ళకి డిస్టర్బ్ కాకుండా మంచిగా మనం ఈ అడ్జస్టబుల్ స్టాండ్స్ ఇవ్వడం వల్ల ఏంటంటే మిషనరీ అనేది వైబ్రేట్ అవ్వదు, అండ్ ఇవి లో కాకుండా చప్పుడు రాకుండా. ఎగ్జాక్ట్లీ మేడం. అండ్ ఇవి లో పవర్ కన్సెప్షన్ మెషనరీస్ ఉంటాయి కాబట్టి మనకి సౌండ్ కూడా చాలా తక్కువ ఉంటుంది. సో మనం ఏంటంటే ఈ రూమ్ లో మనం వర్క్ చదువుతుంటే పక్క రూమ్ లోనే మనకి దీని సౌండ్ వినిపించదు. సో ఇంట్లో కూడా పెట్టుకోవచ్చు, ఈవెన్ పిల్లల స్టడీస్ కి కూడా డిస్టర్బ్. ఎగ్జాక్ట్లీ మేడం, మనం ఎగ్జాక్ట్లీ. సో ఇవి మనం ఎంత హై స్పీడ్ లో కూడా రన్ చేసుకోవచ్చు మిషనరీని. పర్ స్టిచ్ కౌంట్ కూడా మనం పెంచుకోవచ్చు దీనికి. సో చాలా లో పవర్ కన్సెప్షన్, లో సౌండ్ ఉంటుంది మన మిషనరీ. ఇది ఏంటంటే మనం ఇవి అడ్వాన్స్డ్ మిషనరీస్ కాబట్టి ఫుల్లీ ఆటోమేటెడ్ ఉంటాయి కాబట్టి వన్స్ కలర్ కాంబినేషన్ అనేది సెట్ చేశాక దాని పని అది చేస్తూ ఉంటుంది, మన పని మనం చేసుకుంటూ ఉండొచ్చు. సో మధ్య మధ్యలో వేసి కరెక్ట్ అవుతుందా లేదా అని ఒకసారి చెక్ చేసుకోవడం తప్ప దీనికంటూ మనకి ఏముండదు. అండ్ దీంట్లో ఇది కూడా ఉంటుంది
మేడం. దీనికి ఏంటంటే ఒక్కసారి ఆ థ్రెడ్ అనేది కట్ అయిపోయింది అనుకోండి, సో మనకి ఎక్కడ కట్ అయింది అని వెతుక్కోవాల్సిన అవసరం ఉండదు. ఈ మన ఈ 10 ఇంచెస్ స్క్రీన్ లో మనకు ఆటోమేటిక్ గా అది సెన్సార్ తో సెన్స్ అయిపోయి మనకు పాపప్ ఇచ్చేస్తుంది అనమాట. సో పలానా నీడిల్ నుంచి థ్రెడ్ తెగిపోయింది, సో మనం థ్రెడ్ ఎక్కించుకోవడం. సో ఏ ఎర్రర్ వచ్చినా కూడా స్క్రీన్ మీద ఎగ్జాక్ట్ గా చూపించేస్తుంది, మనం వెతుక్కునే అవసరం ఉండదు ఎక్కడ థ్రెడ్ కట్ అయింది, ఏ నీడిల్ లో కట్ అయింది అనేది కూడా. ఎగ్జాక్ట్లీ. సో మనం ఏంటంటే మనకి ఎక్కడ రావాలి వర్క్ అనే ఫ్రేమ్ ఏరియా కూడా మనం దీన్ని సెట్ చేసుకోవచ్చు అనమాట. సో మన మిషనరీస్ జస్ట్ బ్లౌజ్ కే కాదు మేడం, సో మన మిషనరీస్ వచ్చేసి మనం వేరే అడిషనల్ ఇన్కమ్ కూడా దీని మీద మనము ఇన్కమ్ జనరేట్ చేసుకోవచ్చు. అది ఎలా అంటే ఇప్పుడు చాలా హాట్ ట్రెండింగ్ గా నడుస్తుంది ఇది. సో ఇది చూసారు కదా, సో మేము ఇది ఫోటో ఎంబ్రాయిడరీ చేసాము, ఇది కేసీఆర్ గారిది. మీరు దగ్గర నుంచి చూస్తే ఇది ఎంటైర్లీ థ్రెడ్ వర్క్ అనమాట. సో దీన్ని ఇది 8 lakhs స్టిచెస్ ఉంటాయి దీనికి. సో కేసీఆర్ గారిది వేసాం మేము ఇప్పుడు ఇలా. సో ఇలాగే కేటీఆర్ గారిది కూడా వేసాం చూడండి ఇంత దూరం. యాక్చువల్ గా చూస్తే స్కెచింగ్ లెక్క అనిపిస్తుంది. అవును మేడం, ఎగ్జాక్ట్లీ. పట్టుకుంటే గానీ మీకు తెలీదు, జూట్ టైప్ లో అనిపిస్తుంది. యాక్చువల్ గా మనకి ఇది థ్రెడ్ వర్క్. ఎగ్జాక్ట్లీ చూడండి, ఇక్కడ ఎంత థ్రెడ్ ఉంది కదా, మొత్తం థ్రెడ్ తో చేసింది. ఫ్యూజింగ్ పేపర్ వేస్తాం మనము, సో ఫినిషింగ్ నీట్ గా ఇంకా రావడానికి. బ్లాక్ అండ్ వైట్ లో మనకి ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు దీన్ని మనం ఇట్లా సెలబ్రిటీస్ కూడా వేసాము. సో ఇలా ఏంటంటే మనం మెమరబుల్ గా మన ఇంట్లో వాళ్ళది, లేకపోతే ఇప్పుడు మనకు ఎక్కువ బిజినెస్ కూడా చేసుకోవచ్చు. ఎగ్జాక్ట్లీ మేడం. ఎట్లా అంటే వెడ్డింగ్ ప్లానర్స్ ఉంటారు, లేకపోతే ఇప్పుడు చాలా మటుకు ఫోటోగ్రాఫర్స్ ఉన్నారు, వాళ్ళు కూడా ఏంటంటే యూనిక్ గా కస్టమర్ కి ఇవ్వాలి అనుకున్నప్పుడు వాళ్ళతో మీరు టైఅప్ అయినా కూడా పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఫోటోస్ వేసినా మీకు అది అడిషనల్ ఇన్కమే ఉంటుంది. అది కస్టమర్స్ వెడ్డింగ్ కార్డ్స్ కి యూనిక్ ఐడియా. చాలా చాలా చాలా. అయితే ఇది ఫోటో ఎంబ్రాయిడరీ కన్నా మేము ఇంకా కూడా అడిషనల్ చేసుకోవచ్చా అంటే చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది చూడండి, నేను చెప్పాను కదా మేడం, మా మిషనరీ అన్ని క్లాత్ మీద ఫ్యాబ్రిక్ మీద రన్ అవుతుంది కాబట్టి ఇది వచ్చేసి వెల్వెట్ క్లాత్. సో ఎంటైర్లీ మనం ఇది జరీ వర్క్ అనమాట, ఇది గోల్డ్ జరీ, ఇది సిల్వర్ జరీ. సో ఇలా ఫ్రేమింగ్ చేసి కూడా మీరు కస్టమర్స్కి ఐ మీన్ గిఫ్టింగ్ పర్పస్లో వేయచ్చు. ఎలా అంటే పెళ్ళిళ్ళలో కానివ్వండి, లేకపోతే హౌస్ వార్మింగ్ ఫంక్షన్స్లో, గృహప్రవేశంలో కూడా, అంటే గిఫ్ట్స్ ఒకలాంటి గిఫ్ట్స్. ఇది దేవుడిది కాబట్టి అందరికీ సెంటిమెంట్ ఉంటుంది, గణపతిది, గృహప్రవేశాలకి ఇలాంటి ఆర్డర్స్ తీసుకొని కూడా మీరు సప్లై చేసినా కూడా ఇది యూనిక్ ఆర్ట్ నిజంగా అసలు. సో ఇట్లా కూడా ఉంటుంది మేడం. చూడండి, ఇంగ్లీష్, ఉర్దూ, తెలుగు అన్నిట్లో కూడా మన నీట్ ఫినిషింగ్గా ఉంటుంది. మీరు అన్నట్టు మా మిషనరీ మీద చాలా నీట్ ఫినిషింగ్ వస్తుంది మేడం. ఇట్లాంటి వర్కే కాదు కూడా మీరు ఇస్తారా మేడం? అంటే ఇట్లాంటి డిజైన్స్ మనకి డిజైనర్స్ మిమ్మల్ని ఆల్రెడీ అటాచ్ చేస్తాము. సో ఆ డిజైనర్స్తో మీరు ఎటువంటి డిజైన్ అయినా కస్టమైజ్డ్ చేయించుకొని, ఐ మీన్ మీకు నచ్చిన విధంగా డిజైన్స్ చేయించుకొని మీరు తీసుకోవచ్చు. వాళ్ళకంటూ ఒక ఫోటో ఇచ్చేస్తే దాని తగ్గట్టుగా కస్టమైజ్ చేయించి ఇస్తారనమాట. సో మీరు మా దగ్గర మిషనరీస్ కొంటున్నారు, అది మేము టైఅప్ అయి ఉన్న డిజైనర్స్ కాబట్టి మీకు వాళ్ళు లో చార్జెస్ తీసుకుంటారనమాట. మినిమం చార్జెస్ తీసుకుంటారు, చాలా తక్కువ. సో ఇదే కాదు మేడం, మనము ఇది నేను చెప్పాను కదా, ఇది చిన్న ఏరియాలో వేసాము. సో మనం పెద్ద ఏరియాలో కూడా ఒక ఆర్టికల్ వేసాము, అది మీకు చూపిస్తాను. సో ఇది చూస్తున్నారు కదా మేడం, మీకే ఎలా అనిపిస్తుంది ఇది చూస్తే చెప్పండి ఒకసారి. ఇదైతే పెయింటింగ్ అనుకుంటున్నాం మ్యామ్, ఫ్రేమ్ చేసి పెయింటింగ్ పెట్టించారు కదా, అందరూ అలానే అనుకుంటారు మేడం. మనం ఇది ఎంటైర్లీ వచ్చేసి మనకి ఎంబ్రాయిడరీ వర్క్, ఇది డాన్సింగ్ డాల్ మొత్తం మీరు టచ్ చేసి చూస్తే మీకు తెలుస్తుంది. ఇది మొత్తం ఎంబ్రాయిడరీతో వేసింది అనమాట. మన 500 ఇంటూ ఇంత జూమ్ చేసినా కూడా అసలు ఎక్కడ థ్రెడ్ కనిపించట్లేదు మేడం, నీట్ గా ఉంది అసలు. మన ఫినిషింగ్ అంత బాగుంటుంది మేడం. ఇది అంటే మనకి సెన్స్ అనేది తెలుస్తుంది, కానీ పట్టుకుంటే మనకి ఎక్కడ అసలు చూస్తే సో మన కూడా తెలియనంత నీట్గా ఉంది అసలు. అవును మేడం, మన మిషనరీలో ఉన్న స్పెషాలిటీ అదనమాట, నీట్ ఫినిషింగ్ ఉంటుంది. సో ఇది వచ్చేసి మనము 500 ఇంటూ 1200 అంటే ఇలా 48 ఇంచెస్, ఇలా వచ్చేసి 20 ఇంచెస్ ఆ ఫ్రేమ్ ఏరియాలో, లార్జ్ ఫ్రేమ్ ఏరియాలో వేసిన వర్క్ అనమాట. సో ఇదే కాకుండా మనం రిటర్న్ గిఫ్టింగ్ లేదా పర్సనలైజ్ గిఫ్టింగ్ కూడా చేసుకోవచ్చు అనమాట. అలా కూడా అడిషనల్ ఇన్కమ్ మనము జనరేట్ చేసుకోవచ్చు. సో ఇలాంటివి కూడా ఇది కొత్త టైప్ ఆఫ్ బిజినెస్, కస్టమైజ్డ్ గిఫ్ట్స్ అనమాట. మనకి ఎలాంటి డిజైన్ కావాలంటే అలాంటి డిజైన్ కస్టమర్కి రెడీ చేసిస్తే, ఇంకా ఇలాంటి కస్టమైజ్డ్ గిఫ్ట్స్కి మనకి ఎక్కువ రేట్ ఛార్జ్ చేస్తారు నాకు తెలిసి అయితే. ఎగ్జాక్ట్లీ, ఎందుకంటే చాలా రేర్గా ఇలాంటి వర్క్స్ చేస్తూ ఉంటారు. సో ఇది ఒక క్రియేటివ్ ఐడియా యాక్చువల్గా. చాలా అంటే బిజినెస్ ఎన్ని విధాలుగా చేసుకోవచ్చు, ఒక బ్లౌజే కాకుండా అనేది మీరు బాగా చెప్తున్నారు మేడం. ఈ ఐడియాస్ అయితే ఫస్ట్ టైం నేను కవర్ చేయడం.
చాలా బాగుంది. ఫినిషింగ్ కూడా చాలా నీట్గా వచ్చింది మేడం. ఇది ఏ మిషన్ మీద వేసారు అసలు? అంటే హై ఎండ్ మిషనా లేకపోతే ఏ మిషన్ మీద? మనం ఇది మన బేసిక్ మిషనరీ ఉంది కదా మేడం, 16x24 ఇంచెస్ది, ఆ ఫ్రేమ్ ఏరియాలో వేసాము. ఏంటి గోల్డ్ అండ్ సిల్వర్తో చేసినట్టు అనిపిస్తుంది నాకు. సో మీ మిషన్స్లో ఎలా ఇంత నీట్నెస్ వస్తుంది? సో మేడం సింపుల్, మా వచ్చేసి ఇంటర్నేషనల్ స్టాండర్డ్ మిషనరీస్ కాబట్టి మేము ఎటువంటి నార్మల్ స్పేర్ పార్ట్స్ అనేవి యూజ్ చేయం మేడం. సో మన స్పేర్ పార్ట్స్ అన్నీ ఇప్పుడు ఇది చూసారు, ఇది షటిల్ అనమాట, ఇది జాపనీస్ షటిల్ అనమాట. సో మన మిషనరీస్లో అన్ని ఇట్లాంటి ఇంపోర్టెడ్ ఐటమ్సే ఎక్కువ స్పేర్ పార్ట్సే ఎక్కువ యూజ్ చేస్తుంటాం. మోటార్ కానివ్వండి, దీని క్యామ్ కానివ్వండి, అట్లాంటివి యూజ్ చేస్తాం కాబట్టి మన మిషన్స్ కొంచెం హై స్టాండర్డ్ ఉంటాయి. అట్ ద సేమ్ టైం అంతే నీట్ ఫినిషింగ్ ఇస్తుంది. అది జరీ కానివ్వండి, నార్మల్ థ్రెడ్ కానివ్వండి, ఎటువంటి ఫ్యాబ్రిక్ మీద అయినా మనకి సేమ్ ఉంటుంది. సో ఎగ్జాంపుల్ ఇదే మేడం, ఇప్పుడు సిమిలర్గా ఉన్నాయి రెండు స్పేర్ పార్ట్స్ చూస్తే, బ్యాక్ కానివ్వండి ఫ్రంట్ కానీ రెండు సిమిలర్గా ఉన్నాయి. ఇది వచ్చేసి మనకి ఇంటర్నేషనల్ స్టాండర్డ్ది కాబట్టి మనకి ఇది 4000 5000 పడుతుంది. అలా ఇది వచ్చేసి మనకి 1200 పడుతుంది. ఓకే, ఇది లోకల్ కాబట్టి 1200. మనకి చూస్తానికి కంటికి రెండు ఒకటే విధంగా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇది ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ది, ఇది లోకల్ కంపెనీ అంట. ప్రైస్ వేరియేషన్ ఉంది. ఓకే, ప్రైస్ వేరియేషన్ వదలండి, కానీ మన కంటికి కనిపించేది ఎంబ్రాయిడరీ స్టిచ్చింగ్ ఎలా వస్తుంది, ఫినిషింగ్ ఎలా వస్తుంది. సో ఫినిషింగ్కి మెయిన్ సీక్రెట్ మేడం చెప్పేది ఏంటంటే, ఏదైతే స్పేర్ పార్ట్స్ మనము లోపల మెషిన్ ఒక్కటే చూడకండి, మీరు ఆ ఫినిషింగ్ చూసి ఎందుకు రావట్లేదని అడగండి. ఖచ్చితంగా మీరు కొనడానికి వెళ్ళినప్పుడు ఈ క్వశ్చన్స్ పెట్టుబడి పెడుతున్నాం కాబట్టి మనకి బెస్ట్ కొనుక్కోవాలి ఏదైనా కూడా. ఎగ్జాక్ట్లీ. సో నేను అదే బేసిక్గా కస్టమర్స్ చెప్తాను మేడం, చిన్న లాజిక్, మీరు ఇంత పెట్టుబడి పెడుతున్నప్పుడు ఇది వన్ టైం ఇన్వెస్ట్మెంట్ మెషినరీస్, అట్ ద సేమ్ టైం మనకి 90% మార్జిన్ దీంట్లో ఉన్నప్పుడు, కాంపిటేటివ్ వరల్డ్లో ఇట్లాంటి స్మార్ట్ ఇన్కమ్ జనరేట్ చేసుకోవాలి అన్నప్పుడు మీరు స్టార్టింగ్లోనే కొంచెం ఇన్వెస్ట్మెంట్ హై పెట్టుకుందామా లేక ప్రతిసారి సర్వీసింగ్కి పిలుచుకుందామా అన్నది నేను కస్టమర్ ఆలోచనకే వదిలేస్తాను. ఎగ్జాంపుల్ ఈ రెండు స్పేర్ పార్ట్స్, ఇది లోకల్ది, ఇది మన ఇంటర్నేషనల్ స్టాండర్డ్ది. కరెక్ట్గా సర్వీస్ చేస్తూ ఇది మెయింటైన్ చేసుకోవాలి, కానీ లాంగ్ రన్ మిషనరీస్ మేడం ఇవి 15 years ఈజీగా వస్తాయి. ఎన్ని ఇయర్స్ మనకి వారంటీ ఉంటుంది మేడం? మిషన్ మోటార్ కానీ లేక స్పేర్ పార్ట్స్ కానీ మీరు సర్వీసింగ్ ఎన్ని ఇయర్స్ ఫ్రీగా వస్తుంది? సో నార్మల్గా అయితే మేడం మనం దీని మీద 1 year వరకు సర్వీసింగ్ అంతా మనదే ఉంటుంది. దీంట్లో ఎటువంటి సర్వీసింగ్ ఉంటుంది, ఎగ్జాక్ట్లీ ఫ్రీ సర్వీస్ ఉంటుంది. దీంట్లో ఎటువంటి ఎలక్ట్రానిక్ ప్రాబ్లం వచ్చినా కూడా దీని రిప్లేస్మెంట్ అంటూ జరగడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం మనకి 2 years మెయిన్ మోటార్ మీద వారంటీ కూడా ఉంటుంది దీనికి. ఓకే, మోటార్ మీద 2 years వారంటీ ఉంటుంది. 2 yearsలో ఏదైనా కూడా ఫ్రీ రీప్లేస్మెంట్ ఉంటుంది. అండ్ స్పేర్ పార్ట్స్ 1 year ఉంటుంది. సర్వీస్ అనేది 1 year ఉంటుంది. 1 year స్పేర్ పార్ట్స్ అండ్ సర్వీసెస్. ఎగ్జాక్ట్లీ. సో నేను ఇంత డెప్త్గా ఈ స్పేర్ పార్ట్స్ కోసం ఎందుకు చెప్పగలుగుతున్నానంటే, సిన్స్ 15 years నుంచి మేము ఈ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ సర్వీస్లోనే ఉన్నాం కాబట్టి, బేసికల్లీ మాది సర్వీస్ ఓరియంటెడ్ కంపెనీ కాబట్టి నేను చాలా క్లారిటీగా చెప్పగలను మేడం. ఎందుకంటే ఇవి సిఎన్సి కేటగిరీకి సంబంధించిన మిషనరీ. సో దీంట్లో చాలా ఎక్కువ శాతం సాఫ్ట్వేర్, ఎలక్ట్రానిక్ సాఫ్ట్వేర్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. సో దీంట్లో ఏంటంటే నార్మల్ టెక్నీషియన్ ఇది చేయలేరు. అంటే ఏదైనా ప్రాబ్లం, టెక్నికల్ ఇష్యూ వచ్చినా నార్మల్ టెక్నీషియన్ చేయలేరు. దీనికంటూ ఒక హై స్కిల్డ్ ప్రొఫెషనల్ ఉండాలి. సో ఎంటీసీ దగ్గర ఏంటంటే ఒక ఎంటైర్ ప్రొఫెషనల్ ఇంజనీర్ టీమే ఉంటుందన్నమాట. సో వాళ్ళు ఎంత దీంట్లో అర్హులై ఉంటారు అంటే, మీరు ఒక్కసారి ఏ కంపెనీ అయినా తీసుకోండి, ఇది మేము ఛాలెంజ్ చేసి చెప్తాము, ఏ కంపెనీ అయినా సరే దాన్ని మొత్తం స్పేర్ పార్ట్స్ కానివ్వండి, మిషనరీ కానివ్వండి, ఎక్కడిదక్కడ ఓపెన్ చేసి పెడితే వితిన్ 3 to 5 hours దాన్ని మళ్ళీ ఒక్క దగ్గర అసెంబుల్ చేసి వర్కింగ్ మోడల్కి తెచ్చేయగలుగుతారు వాళ్ళు. అంత హై స్కిల్డ్ ప్రొఫెషనల్స్ ఉంటారు మా దగ్గర. కాబట్టి నేను చెప్పగలుగుతాను అనమాట, మాది సర్వీస్ ఓరియంటెడ్ కంపెనీ. అట్ ద సేమ్ టైం మేము మిషన్ అడ్వాన్స్డ్గా ఉంటుంది మనది, హై అడ్వాన్స్డ్ అండ్ స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తుంటాం మనం. ఇది మొత్తము డిస్మాండిల్ చేసినా కూడా ఒక్క 5 hours మా టెక్నికల్ టీమ్ యాజ్ ఇట్ ఈజ్గా దీన్ని అమర్చి వర్కింగ్ కండిషన్లో తెస్తా అంటున్నారు. ఇది మేడం ఛాలెంజెస్. సర్వీస్ అంత బెస్ట్గా ఉంటుంది, అంత బెస్ట్ ప్రోడక్ట్ కూడా వీళ్ళు ఇస్తున్నారు. ఎగ్జాక్ట్లీ మేడం. అంటే మీ ఎంటీసీ మిషన్సే మీరు రిపేర్ చేస్తారా? అంటే మీరు చెప్పింది ఛాలెంజ్ చేసేది వేరే ఏ ఎంబ్రాయిడరీ మిషన్ అయినా చేస్తారా, లేదు మీదే చేస్తారా? లేదు మేడం, మా టీంలో సర్వీస్ కూడా మీరు వేరే మిషన్స్కి. ఎగ్జాక్ట్లీ మేడం, ఇదే అని కాదు, ఎంటీసీ అనే కాదు, ఎటువంటి ఏ అదర్ కంపెనీ మిషనరీస్ అయినా సరే సర్వీస్ అనేది ఎంటీసీ టీం మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. సో సర్వీస్ అంటే సేల్సే కాదు, సర్వీస్ వీళ్ళు బేసిక్ కాబట్టి
మీరు సర్వీస్ ఎలాంటి మిషన్ అయినా కానివ్వండి, బేసిక్ మిషన్ కానివ్వండి, లేకపోతే హై ఎండ్ మోడల్ కానీ రిపేర్ సర్వీసెస్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. అండ్ సేల్స్ కూడా వీళ్ళు లాస్ట్ కొన్ని ఇయర్స్గా స్టార్ట్ చేశారు. ఎగ్జాక్ట్లీ. మనది ఏంటంటే మేడం సర్వీస్ ఓరియంటెడ్ కంపెనీ కాబట్టి మాకు ఎక్కువ లాంగ్ డిస్టెన్స్లో కూడా కస్టమర్స్ ఉంటారనమాట. లోకల్లో కానివ్వండి, లాంగ్లో కానివ్వండి, మేము అందరికీ ఒకటే చెప్తాము, ఫస్ట్ స్టోర్ విజిట్ చేయండి, డెమో తీసుకోండి, ఒక బుటీ వేయండి, మీకు నచ్చలేదు అని అనుకుంటే ఫైన్, మళ్ళీ మార్కెట్ రీసెర్చ్ చేసుకొని మళ్ళీ మీకు అప్పుడు క్వాలిటీ అర్థమైపోతుంది, స్టాండర్డ్ ఉన్న కంపెనీ ఏంటి ఏది అనేది. సో దూరం డిస్టెన్స్లో ఉన్న వాళ్ళకు కూడా మనము వీడియో కాల్ అనేది అసిస్ట్ చేయడం జరుగుతుంది అనమాట. సో నేను కస్టమర్కి రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే వెళ్ళండి, 4 స్టోర్స్కి విజిట్ చేయండి, తర్వాత మీకే మార్కెట్ రీసెర్చ్ చేసుకోండి, మీకు అర్థమవుతుంది ఎక్కడ బెస్ట్ మిషనరీ ఉందని. అప్పుడు మీరు మా దగ్గరికి రండి, ఒక చిన్న బుటీ వేయండి. మీరు తీసుకోకపోయినా పర్లేదు, ఫస్ట్ మీరు వచ్చి మా క్వాలిటీ చూస్తున్న తర్వాత మీకే అర్థమవుతుంది. సో ఎంటీసీ అంటేనే క్వాలిటీ, సర్వీస్, పక్కా గ్యారంటీ. సో నేను ఒకటే చెప్తాను మేడం, రండి, వీడియో కాల్లో కానివ్వండి, ప్రతి యాంగిల్లో మా దగ్గర మీకు అసిస్టెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో మీరు తీసుకునే నిర్ణయమే మీ ఫ్యూచర్ బిజినెస్ని డిసైడ్ చేస్తుంది. సో మీరు మా స్టోర్కి విజిట్ చేయాలనుకున్నా, లేకపోతే మా డెమో తీసుకోవాలనుకున్నా, మీరు ఈ వీడియోలో ఉన్న పైన నెంబర్స్ కనిపిస్తున్నాయి కదండి, ఆ నెంబర్కి కాల్ చేయొచ్చు. స్టోర్కి విజిట్ చేయాలనుకుంటే సుచిత్ర నుంచి మీరు కుత్బుల్లాపూర్ రోడ్కి రావాలి. అక్కడ మనది భాగ్యలక్ష్మి కాలనీ, రోడ్ నెంబర్ 5, స్ట్రీట్ నెంబర్ 5కి వచ్చి అక్కడ మన స్టోర్ ఉంటుంది. లేదు అనుకుంటే మీరు వచ్చే ముందు మాకు కాల్ చేసినా కూడా మీకు మేము అడ్రస్ అనేది గైడ్ చేస్తాము. ఓకే, థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, ఇంట్లో కూర్చొని 20,000 వరకు సంపాదించాలనుకుంటున్నారా? మీ స్మార్ట్ ఫోన్తో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అది డౌన్లోడ్ చేసుకొని స్క్రీన్ పై ఇచ్చిన రెఫరల్ కోడ్తో లాగిన్ అవుతే కానీ ఫస్ట్ ఆర్డర్ పై 30% ఎక్స్ట్రా ఇన్కమ్ సంపాదించవచ్చు. మీకు దీంతో రీసేలింగ్ ఎలా స్టార్ట్ చేయాలి, ఎలా ఆన్ చేయాలి, ప్రోడక్ట్ సెలెక్షన్ ఎలా చేయాలి, కంప్లీట్ డీటెయిల్స్ సపరేట్ వీడియో చేశాను. ఆ లింక్ కూడా డౌన్లోడ్ లింక్ కిందే ఇచ్చాను, చూడండి, ఎవరికన్నా యూజ్ అవుతుందేమో. అండ్ ఇప్పుడే మీషో యాప్ డౌన్లోడ్ చేసుకొని స్క్రీన్ పై ఇచ్చిన రెఫరల్ కోడ్ తో లాగిన్ అయ్యి మీ ఎర్నింగ్ స్టార్ట్.